ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డ, మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించు వారముగా ఉన్నాము కనుక మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని జీవవాక్యము కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుము. కొలోషియన్స్ చాప్టర్ 1 verse 10. గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ప్రియ సహోదరి సహోదరుడా, సృష్టికర్త అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్న ప్రభువైన క్రీస్తు యేసును గురించి నీవు ఎక్కువ తెలుసుకోవాలి. అప్పుడు నీవు ఆయనలో ఫలిస్తావు, ఆయనలో నిలిచి ఉంటావు. అయితే దేవుని గుర్చిన జ్ఞానం నీకు ఎలా వస్తుంది? నీవు ఎలా పొందగలవు? ఎలాగంటే దేవుని వాక్యంలోని దేవుని గుర్చిన జ్ఞానం ఉంది. కాబట్టి నీవు దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలి. సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదవడం కాదు, సమయంను తీసుకుని దేవుని వాక్యం చదవాలి. సంఘంలో సంఘ కాపరి చెప్తున్న వాక్యమును నీవు అనుసరించి నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యంను నేర్చుకుంటున్నావో అప్పుడు నీవు ఆయన కృపను వెతుకుతున్నట్లే. ప్రియ దేవుని బిడ్డ, దేవుని గుర్చిన జ్ఞానం తెలుసుకోవాలని నీవు ఆరాటపడటం, ఆశపడటం అనేది మొదటి స్టెప్. ఇది నిన్ను దేవునిలోనికి, ఆయన సన్నిధిలోనికి నడిపిస్తుంది. అంతేకాదు, దేవుని గుర్చిన జ్ఞానం వద్దనుకోవడం, నిర్లక్ష్యపరచడం అనేది కూడా మొదటి స్టెప్. ఇది నాశనానికి దారి తీస్తుంది, దేవుని నుండి నిన్ను దూరం చేస్తుంది. ఎక్కడైతే దేవుని గుర్చిన జ్ఞానం లేదో అక్కడ ఆ ప్రజలు నశించిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ ఎక్స్ప్లోర్ ద స్క్రిప్చర్స్ యాజ్ ద లార్డ్ గివ్స్ విజ్డమ్. ఫ్రమ్ హిస్ మౌత్ కమ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని గుర్చిన జ్ఞానము నీవు తెలుసుకుంటున్నప్పుడు, నీవు అర్థం చేసుకుంటున్నప్పుడు నీవు ఆయనలో వేరుపారి ఫలిస్తావు. నీవు యేసయ్యను మహిమపరుస్తావు. నీవు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. కాబట్టి నీవు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మాకు జీవవాక్యమును నేర్పిస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. యేసయ్య, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీవిచ్చిన వాక్యంను నేర్చుకునుటకు, వాక్యంలో ఎదుగుటకు, వాక్యానుసారమైన జీవితం జీవించుటకు, నీవిచ్చు జ్ఞానమందు అభివృద్ధి పొందుటకు కృప దయచేయుమని బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలకు అధిపతి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.